శుభోదయం మిత్రులారా, నేను మీ యాచనాదేవి. ఈరోజు మీకోసం తెలంగాణ సూర్యాపేట జిల్లాలోని శ్రీపురం తిమ్మాపురం నుండి సుమారు 1 కిలోమీటర్ దూరంలో ఉన్న శ్రీ సూర్యనారాయణ స్వామి క్షేత్ర విశేషాలు మీకు పరిచయం చేస్తాను. శ్రీ అఖండ జ్యోతి స్వరూప ద్వాదశ ఆదిత్య క్షేత్రం సాక్షాత్తు ఆ ఆదినారాయణుడు భూమిపై మొట్టమొదట పాదం మోపి పవలించిన ప్రదేశం ఇది. శ్రీపురం ఆ స్వామి పవలించిన గుర్తుగా ఈ పర్వతం ఉండిపోయింది. ఇప్పటికీ ఆ స్వామి ఆత్మ ఇక్కడే ఉంది అనటానికి గుర్తుగా ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి. సృష్టి ఒక జ్యోతి రూపం. ఆ జ్యోతి రూపం నుండి ప్రారంభమైంది. కావున ఈ భూమండలానికి జ్ఞానోదయం కలిగించటానికి మళ్ళీ ఆ ఆదినారాయణుడు జనార్దనుడికి స్వప్న రూపంలో దర్శనమిచ్చి ఇక్కడ జ్యోతి ప్రజ్వలన చేయ ఆజ్ఞాపించెను. ఈ జ్యోతిని ఏకాగ్రతతో చూస్తూ సూర్యభగవానుడు చుట్టూ ఉండే 7 ఆలయాలలో 7 వర్ణాలలో దర్శనమిస్తాడు. గర్భగుడిలో అఖండ జ్యోతి మూలాధారం. అంతేకాకుండా ఇక్కడ కాస్మిక్ ఎనర్జీ అత్యధికంగా ఉంటుంది. కాస్మిక్ ఎనర్జీ అంటే సూర్యుడు కాలగమనంలో ఒక్కొక్క మాసం ఒక్కొక్క రాశిలో ప్రవేశిస్తాడు. ఆ రాశి సమయనం ప్రకారం కాంతి తీవ్రత ఉంటుంది. ఈ ఎనర్జీ మనిషి యొక్క ఆలోచనలు మరియు మేధాశక్తిని పెంపొందిస్తుంది. ఈ క్షేత్రం గొప్ప విశిష్టత కలిగినది. ఆ ఆదినారాయణుడే ఈ సూర్యనారాయణుడు అని గ్రహించి దాని కొరకు 7 సంవత్సరములు కృషి చేసి ఎంతో భక్తిగా కార్యదీక్షతో అఖండ జ్యోతి స్వరూప శ్రీ సూర్యనారాయణ స్వామి క్షేత్రం నిర్మించెను. ముందుగా ఒక గది ఏర్పాటు చేసి జ్యోతి ప్రజ్వలన చేయాలన్న సంకల్పం నేడు అఖండ జ్యోతి స్వరూపము ద్వాదశ ఆదిత్య సూర్య పంచాయతన క్షేత్రంగా ప్రసిద్ధమైనది. యావత్ తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి సూర్యక్షేత్రంగా, అంతేకాకుండా భారతదేశంలో ఒకే గర్భగుడిలో ద్వాదశ ఆదిత్యులు కొలువైయున్న ఏకైక దేవాలయముగా ప్రసిద్ధి చెందుతుంది. మున్ముందు ఈ దేవాలయం భక్తులు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారమై ఈ పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందుతుంది. ఈ క్షేత్రం సుమారు 2 కోట్ల వ్యయంతో 3 గిరుల గుట్టల మధ్య ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో పచ్చని జనాల నడుమ ఈ ఆలయ నిర్మాణం అద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ ఆలయంతో పాటు దేవస్థాన కార్యాలయ భవనం, గోశాల కూడా ఉన్నాయి. వీటితో పాటు రాబోయే రోజుల్లో ఇక్కడ నక్షత్రవనం, జ్ఞాన మండపం తదితర వాటిని నిర్మించ తలపెట్టారు. అలాగే మన సూర్యదేవాలయానికి ఆంజనేయ స్వామి క్షేత్రం కూడా నిర్మించారు. ఈ దేవాలయానికి తండోపతండాలుగా ప్రజలు తరలివస్తున్నారు. ధన్యవాదములు.